సువార్త ఎడల అపోహలు కలిగి ఆ వాక్యానికి లోబడకుండా రక్షణ పొందకుండా సర్వలోకం కోసం ప్రాణం పెట్టిన దేవాది దేవుణ్ణి తిరస్కరించి కృపకాలమంతా దుర్వినియోగం చేసుకుని దేవాది దేవునికి లోబడని వారందరికీ ఆయన తీర్పు తీరుస్తాడు. ఇప్పుడైతే ఆయన సువార్త మన యొద్దకు పంపుతూ ఉన్నాడో, నీ వినకపో, అపోహలతో ఉండు, ఇది మతం అనుకో, మత మార్పిడి అనుకో, మత బోధలు అనుకో, ఏమన్నా అనుకో, ఆయన నీ యొద్దకు సువార్తను పంపుతూ ఉన్నాడు. అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే, వారు వినినను వినకపోయినను నేను చెప్పిన సంగతులు వారితో నీవు మాట్లాడమంటాడు. ఒక మాట నేను మీ దృష్టిలోనికి తెస్తాను, జాగ్రత్తగా గమనించండి. యెహెజ్కేలు గ్రంథంలోనికి రండి. దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతోటి ఈ అద్భుతమైన సత్యాన్ని మాట్లాడుతూ ఉన్నట్లు లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథములో ఈ అద్భుతమైన సత్యాన్ని మన హృదయాలలో భద్రపరుచుకోవాలి. 2వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుతున్నాను. వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభువు యెహోవా ఇలాగు చలవిస్తున్నాడని నీ వారికి ప్రకటింపవలెను. వారు తిరుగుబాటు చేసే ప్రజలు నిత్యము తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. ఈరోజు కూడా సువార్త మీద ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. సువార్తకు లోబడుట లేదు. ఇది మత ప్రచారమని, మత బోధలని, సత్య సువార్త మీద, ప్రజలను రక్షించే శుభవార్త మీద ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. దేవుడు అంటూ ఉన్నాడు, వారు తిరుగుబాటు చే ప్రజలు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాట వారి మధ్య ప్రకటించు అంటూ ఉన్నాడు. ఈరోజు కూడా ప్రజలు సువార్త ఎడల నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నారు. సరిగా అవగాహన చేసుకోవటం లేదు, సరిగా వినటం లేదు, స్పందించటం లేదు, మార్పు జరగటం లేదు. ప్రజల జీవితాలు మార్చుకోలేకపోతున్నారు. దేవుని ఉద్దేశం ఏంటంటే, ప్రజలు వినినా వినకపోయినా సువార్తను మాత్రం మన ఎదుగు పంపుతూ ఉన్నాడు. రేపు ఈ సువార్తే నీకు తీర్పు తీర్చుద్ది. ఏ సువార్త నీ ఎద్దకు వచ్చిందో, ఏ సువార్తకు నీవు లోబడలేదో, ఏ సువార్తను నిర్లక్ష్యం చేసావో, ఏ సువార్తకు నీ హృదయంలో సోటివ్వలేదో, మారు మనసు పొందలేదో, అదే శుభవార్త తీర్పు తీర్చింది. సువార్త 2 పనులు చేస్తుంది. సువార్త విని నీ హృదయంలో చేర్చుకుంటే శుభవార్త నిన్ను రక్షిస్తుంది. సువార్తను నీవు పెడచెవిని పెట్టి హృదయంలో నీకు చేర్చుకొనకపోతే అదే శుభవార్త నీకు తీర్పు తీరుతుంది. అందుకని దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన తీర్పులు సత్యమైనవి అనే మాట ఈ ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆయన తీర్పులు సత్యము. ఆయన సత్యాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. నేను నీవు చెప్పే సాక్ష్యాలను బట్టి కాదు. ఏ లోకంలో అయితే ఏవైనా కేసులు మనుషులు ఇచ్చే సాక్ష్యాల మీద ఆధారపడి ఉంటాయి, సాక్ష్యాలను బట్టి తీర్పు తీరుస్తారు. లేదు, రేపు దేవుడు దేనిని బట్టి తీర్పు తీరుస్తాడంటే ఆయనకి ఎవరి సాక్ష్యాలు అవసరం లేదు, శుభవార్తే సాక్ష్యమిస్తుంది. నీ చెవుల్లోనికి వచ్చిన వార్త, నీ ఇంటిలోనికి వచ్చిన వార్త, నీ గుండెలను తట్టిన వార్త, ఆ శుభవార్తే సాక్ష్యమిస్తుంది. ఇంకెవరు సాక్ష్యాలు అవసరం లేదు. అందుకనే ఆయన తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి అని గ్రహించాలి. దేవుని బిడ్డలారా, విశ్వాసులమైన మనకు కూడా తీర్పు ఉన్నది అనే సత్యాన్ని మరవకండి. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి మన జన్మ కర్మ పాపాలన్నిటినీ ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసు రక్తములో కడగబడ్డామో, ఆ రోజు యేసు రక్తము మన జన్మ కర్మ పాపాలన్నిటినీ కడిగి వేసింది, శుద్ధి చేసింది. కానీ రక్షణలోనికి వచ్చాం. కానీ నీవు రక్షింపబడిన తరువాత నీవు చేసిన మంచి క్రియలకి, నీవు చేసిన చెడ్డ క్రియలకు తీర్పు ఉన్నది. విశ్వాసులు గ్రహించాలి. ఇక మన జన్మ కర్మ పాపాలను బట్టి తీర్పు లేదు. ఎందుకంటే మన పాపాలన్నీ ఆయన చాలా దూరం పారవేశాడు. ఇక ఆయన జ్ఞాపకం చేసుకొని అన్నాడు,
నీవు యేసయ్యను నమ్ముకోకముందు ఎలాంటి దుర్మార్గపు క్రియలు చేశావో, ఎలాంటి హత్యలు చేశావో, ఎలాంటి మోసాలు చేశావో, ఎలాంటి దౌర్జన్య కాండలు చేశావో, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అవన్నీ దేవుడు కొట్టేశాడు. యేసు రక్తం ఆ పాపాలన్నిటిని తుడిచిపెట్టింది. ఇక అవి దేవుడు జ్ఞాపకం చేసుకోడు. ప్రభువుని నమ్ముకోకముందు నీవెంత ఘోర పాపివో అది దేవుడు జ్ఞాపకం చేసుకోడు. కానీ రక్షణ పొందిన తరువాత మనం బ్రతికే బ్రతుకునకు దేవుడు తీర్పు తీరుస్తాడు. మంచి బ్రతుకు బ్రతికినా, చెడ్డ బ్రతుకు బ్రతికినా దేవుడు వాటిని తీర్పులోనికి తెస్తాను అని దేవాది దేవుడే సెలవిస్తూ ఉన్నట్లు మనం లేఖనంలో చూస్తున్నాం. అందుకే దేవుని పిల్లలంగా నేనైనా మీరైనా భయపడాల్సింది ఏంటంటే, ప్రతిరోజు నాకు తీర్పు ఉన్నది. ఒకవేళ నేను దేవుని బలలో చేవేస్తూ, ప్రభువుని ఆరాధిస్తూ చెడ్డ పనులు చేస్తూ ఉంటే, దేవునికి అయిష్టమైన పనులు చేస్తూ ఉంటే వాటిని దేవుడు తీర్పులోనికి తెస్తాడు.